ఇది సింగమలై కొండ 4వ తారీఖు 2025 జనవరి నాడు జరిగినటువంటి సంఘటన. ఈ సింగమలై కొండ ఇది అమ్మ భోజనం 10 రూపాయలు. చూడండి ఎంత గొప్పగా ఉందో. అమ్మ క్యాంటీన్ భోజనం మదురై తిరుపురుగుండ్రం టెంపుల్ అంటే సుబ్రహ్మణ్య స్వామి ఉన్నటువంటి ఏరియా. ఇక్కడ ఎంత గొప్ప భోజనం పెడుతున్నారో 10 రూపాయలకి. చూడండి ఎంత గొప్పగా ఉందో. అన్నము, బంగాళదుంప పప్పు, ఒక మామిడికాయ బద్ద 10 రూపాయలకి పెట్టారు. మన అమ్మ భోజనం ఇది. చూడండి తిరుపరగుండ్రం రైల్వే స్టేషన్ పక్కనే గుడి కూడా అక్కడే. అక్కడికి వచ్చేవాళ్ళు ఇలాంటి ఆహారం తింటే ఏమవుతుంది? ఎవరైనా తింటారా ఈ ఆహారాన్ని? ఇది తిరుపరగుండ్రం బ్రిడ్జి తిరునగర్ వెళ్ళటానికి ఈ పక్కనే ఉంది క్యాంటీన్. ఇదే క్యాంటీన్. చూడండి క్యాంటీను తిరుపరగుండ్రం క్యాంటీన్. అమ్మ క్యాంటీన్, అమ్మ క్యాంటీన్. అమ్మ భోజనం ఇక్కడే దొరుకుతుంది. అదే మీరు ఇందాక చూసిన 10 రూపాయల భోజనం, బంగాళదుంప పచ్చడి, కొంచెం అన్నం. అమ్మ భోజనం అయిపోయింది. ఇప్పుడు అన్న భోజనానికి వెళదాం. ఇదిగోండి అన్న భోజనం. పెరుగు, కూర, పప్పు, అన్నం, పచ్చడి, ఎన్ని రకాలు అన్న భోజనం. ఇదిగోండి అన్న క్యాంటీన్ కనబడుతుంది. ఇదిగోండి ఫ్లైఓవర్ వారధి దగ్గర అన్న క్యాంటీన్, వారధి అన్న క్యాంటీన్. ఇది అన్ని క్యాంటీన్లు ఇలాగే ఉంటాయి. ఏమాత్రం తగ్గేదే లేదు. ఏ క్యాంటీన్ కూడాను ఇదే పర్ఫెక్షన్లో ఉంటుంది. మెయింటెనెన్స్ చూడండి. మంచినీళ్ళు కూడాను ఆర్ఓ ఫిల్టర్ పెట్టి ఉంటారు. చూడండి మనస్ఫూర్తిగా ఆనందంగా అన్న క్యాంటీన్లో తింటున్న వాళ్ళు అన్న భోజనం. చూడండి చూడండి అన్న భోజనం. కృష్ణలంకలో అన్న భోజనం, అన్న క్యాంటీన్. చూడండి ఆ క్యాంటీన్ ఎలా ఉంది, ఈ క్యాంటీన్ కూడా అలా ఉంది. మనం లోపలికి వెళదాం. ఇప్పుడు లోపల ఎలా ఉంటుందో చూద్దురు. కానీ ఈ పిల్లలు కూడా తింటుంటారు, చిన్న పిల్లలు. ఇక్కడ స్కూల్ పిల్లలు కూడా పక్కనే ఉంటుంది. ఒకవేళ క్యారేజీ తెచ్చుకోకపోతే కంపల్సరిగా వచ్చి పిల్లలు ఇక్కడ భోజనం అన్న క్యాంటీన్లో అన్న భోజనం చేసి వెళతారు. లోపలికి వెళదాం మనం. షింకు చూడండి ఎలా ఉందో. అక్కడ షింకులు తీయటానికి నాకు సిగ్గేసి తీయలేదు. మదురైలో లోపలికి వెళతాం మనం. వెనకాల వాష్రూమ్ ఇవన్నీ కూడా ఎలా ఉంటుందో చూడండి. చూడొచ్చు ఇక్కడ మనం వాష్రూమ్ చూసారు ఎలా ఉందో. పర్ఫెక్ట్గా ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. ఇప్పుడు మనం లోపలికి వెళదాము. లోపల తింటున్నటువంటి అన్న క్యాంటీన్లో తినేటువంటి ప్రజలను చూద్దాం మనం. 10 రూపాయలు ఇచ్చి తీసుకున్నా నేను. 3 దినాల ఓకేనా? రైట్. కూర్చొని తిను. కూర్చుంటావా? కూర్చొని తిను. వీళ్ళు తిని ఆ కింద ఇంగ్లాస్ నాకు కొంచెం చూసుకోండి. ఈగలు రాకుండా ఫ్లష్ టోల్ అయితే పైన ప్లేట్లు కూడా కడగట్లేదండి, వాళ్ళే కడుగుతారు. మంచినీరు త్రాగటానికి ఆర్ఓ ప్లాంట్ చూడండి. ఇక్కడ మంచినీళ్ళు త్రాగటానికి ఇలా ఉంటుంది.
అమ్మాయి కోసం చెప్తాను. అన్నపూర్ణ మాతాకి జై. జై తెలుగుదేశం. జై హింద్.